నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మా వైఫ్ ఇప్పుడు ఇంట్లో నేను అన్నీ తీసుకొని వచ్చింటాను మేడం, సామాన్లు ఏమైనా అవి ఉన్నా కానీ మళ్ళీ తీసుకొని రమ్మంటుంది మేడం. తెచ్చినవి కూడా మళ్ళీ తెమ్మంటదా? అవును మేడం, ఉన్నా కానీ మళ్ళీ తెమ్మంటుంది. అయిపోయాక కొత్తవా ఉండగానే కొత్తవా? ఉన్నవే సార్, ఉన్నవే. అవి కొత్తవైనా పాతవైనా తీసుకొని రమ్మంటారు. 1/2 కేజీ పప్పు ఉంటుంది, మళ్ళీ 1/2 కేజీ పప్పు కావాలా? కావాలంటుంది సార్. డబ్బులు అడిగిద్దా లేకపోతే సామానే తీసుకురమ్మంటదా? సామానే తీసుకురమ్మంటుంది. కాదు, మీ ఇద్దరు రిలేషన్ బానే ఉందా చెప్పండి నాకు. బాగలేదు మేడం. చెల్లి లాంటి అమ్మాయితో అక్రమ సంబంధం అంటగట్టింది మేడం. నీకా? సామాన్లు కొనమంటాం, అమ్మాయితో అక్రమ సంబంధం అంటగట్టడం, రెండు టార్చరే సార్, నరకం. కాదు రవి, ఆవిడ ఒక్కడితోనేనా వేరే ఆడవాళ్ళతో కూడా ఆవిడ అలాగా సంబంధం అంటగడతా ఉంటుందా? ఆవిడ ఒక్కడితోనే. మరి ఆవిడ ఒక్కడైతే చెల్లి కానీ చెల్లితో ఎందుకు నువ్వు మాట్లాడటం తగ్గిస్తే? మరి మీ ఆవిడకి నచ్చని చేస్తే సరిపోద్ది కదా. అంటే జస్ట్ మాట్లాడితే తప్పేముంది? నువ్వనే మీ చెల్లి, మీ ఆవిడని నీ చెల్లి ఫోన్లోనా ఇంటికి వస్తుందా? ఎవరు? ఆమె ఇంటికి కానీ వస్తుంది సార్. ఈ మధ్య ఒక ఆడియో బయటకు వచ్చింది, ఒకసారి మీరు కానీ వినాలా మేడం? ఏం ఆడియో వినిపించండి. ఏంటి అప్పుడే మర్చిపోయావా? కాల్ లేదు, మెసేజ్ లేదు. అంతేలే. సరే, మొన్న మన మధ్య జరిగింది కదా, అది బాగా నచ్చింది. ఈరోజు మా ఆయన లేరు, త్వరగా వచ్చేసే ఇంటికి. మేడం, ఆడియో ఇన్నది మీరు బరాబర్ కరెక్టే. మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్దాం దా అని అన్నారు. అంటే సరేనండి అనుకుంటూ పోయినా, కానీ ఈయన ముంగల పండుకున్నా. కానీ పండుకుంది తెలియంది నాకు తెలుసు, నేను పండుకోలే. అక్కడ పడుకున్నారు, నిద్దట్లోకి వెళ్ళావు కానీ నిద్దట్లోకి వెళ్ళలే. ఎందుకంటే వీళ్ళు డోర్ ఇయ్యంగానే కొంచెం వీళ్ళ మొహల్లా కొంచెం ఎక్స్ప్రెషన్ మారింది. అంటే ఏదో సంథింగ్ హ్యాపీయా, ఎక్సైట్మెంట్. ఆమెకేమో అబ్బా వచ్చిండు అన్నట్టు, ఈయననేమో నా పిల్లం ఎందుకు తీసుకొచ్చా అని ఈయనకుంది. వాళ్ళ మనసులు చదివేశావు. గమనించిన. సరే, ఈయన నిద్రలో పోయిండేమో అనుకొని ఈయన మెల్ల లేచిపోయిండు. చూస్తే నేను సడన్ గా డోర్ తీస్తే వీళ్ళిద్దరం కలవంగా చూసిన మేడం. చాలా ఒక హస్బెండ్ ఒక వైఫ్ ఎట్లా కలుసుకుంటారో అట్లా. వాళ్ళిద్దరు అలా చూసిన తర్వాత కొట్టావా? మళ్ళా కొట్టకుండా ఇది చేస్తే ఆమె మళ్ళా ఇంకా పొద్దుగా పోయి కొడుకులు ఇద్దరు బిడ్డ ఇద్దరు కలిసి రొమాంటిక్ వేసుకుంటున్నారు. ఆపేవా వాళ్ళిద్దరిని? పని జరుగుతున్నప్పుడు 2 వేసావు ఇద్దరికి, వేయలేదా? వేసా. ఇంకా చెప్పు, ఇంకా చాలా చెప్పు మేడం. ఇది చెప్పే అన్ని అబద్ధాలే మేడం. ఏమో మీ ఇంటికి వచ్చారా వీళ్ళు? మీ ఇంటికి వచ్చారంట, మీరు ఇద్దరు పడుకొని ఉండగా అమ్మాయి మిమ్మల్ని కొట్టిందంట, నిజమేనా? ఎక్కడైనా అట్లా చేస్తారా మేడం? ఈయన కాదంటున్నాడు, నువ్వు కాదంటున్నావు. ఆవిడేమో అవునండి నేను చూశానండి అంటుంది. ఆవిడ అంత గట్టిగా చెప్తుంది కదా అక్కడ. నేను చెల్లినేనండి, ఆ అబ్బాయికి లవర్ని కాదని చెప్తుంది ఆ అమ్మాయి. అంటే అబద్ధం నువ్వు చెప్పేదంతా. ఏం చేస్తుంటే చూసావు నువ్వు? చెప్పు. ఇద్దరు కలవంగా చూడలేదు. అన్న చెల్లెలు ఎక్కడైనా కలుస్తారా? మీ బ్రదర్స్ నువ్వు అలాగే కలుస్తున్నావా? చెప్పు. ఇంకేడు చెప్తాది మేడం, ఇంకా అంతా తెలిసిపోయినాక. అసలు అలా అనడానికి నోరెట్లా వస్తుంది నీకు? ఇప్పుడు నువ్వు అంత సైలెంట్ ఉంటే నువ్వు చెప్పిందంతా అబద్ధమే అవుతుందమ్మా. ఏం చూసినావు నువ్వు? అలా అడుగు. చూస్తున్నారు కదా మేడం, చూస్తున్నారు కదా మీరు, అలా అడుగు దానికి. ఇలాగైనా చెప్పమనండి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.